आई गोरा मधुर स्वरे गाय गोरा मधुर स्वरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे गाय गोरा मधुर स्वरे गाय गोरा मधुर स्वरे गृहे थाको वने थाको सदा हरे बोले ढाको गृहे थाको वने थाको सदा हरे बोले ढाको सुखे दुखे नाको वदने हरे नाम करो रे सुखे दुखे भूलो ना को वदने हरे नाम करो रे जय गोरा मधुर स्वरे गोरा मधुर स्वरे माया जाले बद्ध होए आँखों मीठे काजल होए माया जाले बद्ध होए आँखों मीठे काजल होए एको नाचे तन पे राधा माधव नाम बोलो रे एको नाचे तन पे
राधा माधव नाम बोलो रे। जय गुर मधुर स्वरे जय गुर मधुर स्वरे जीवन हो एलो शेषा न बदिले ऋषिकेशा जीवन होइलो शेषा न भजिले ऋषिकेशा भक्ति विनोद उपदेशा एक बार नाम रसे मातोरे भक्ति विनोद उपदेश एक बार नाम रसे मातोरे जय गुरा मधुर स्वरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे చూడండి నువ్వు మాయాదారంలో భద్రవై బలహీనమైన కార్యాల్లో బలవంతంగా వినియోగించబడుతున్నావు. మానవ శరీరంలోని ఇప్పుడు పూర్తి చైతన్యమును కలిగి ఉన్నందున శ్రీ రాధామాధవుల నామాలను జపించింది. ఏ క్షణాలైనా మీ జీవితం ముగిసిపోవచ్చు. నీవు ఇంద్రియాలకు స్వామి అయి
సేవించలేదు. భక్తి వినోదనాథుని యొక్క ఆదేశాన్ని అంగీకరించి నామరసాన్ని ఒకసారి రుచి చూడు. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन, यशोदनन्दन व्रज जनरञ्जन। यामुनतीरवनचारि, यामुनतीरवनचारि। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కంధం మొదటి అధ్యాయం 13 మరియు 14 శ్లోకాలు. పదపాఠం. పూర్ణిమా అసూత విరజం విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరేః పాదశౌచాత్ యా అభూత్ సరిద్ధివః పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరం తప దేవకుల్యాం హరేః పాదః. శౌచాధ్యాభూత్సరిద్ధివః పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరేః పాద శౌచాద్యాభూత్సరిద్ధివః పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరేః పాద శౌచాద్యాభూత్సరిద్ధివః.
పూర్ణిమాసూతవిరజం విశ్వగం చ పరంతప విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరేః పాద దేవకుల్యాం హరేః పాద శౌచాధ్యాభూత్సరిద్దివః పూర్ణిమాసూతవిరజం విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరేః పాద శౌచాధ్యాభూత్సరిద్దివః. ఎవరైనా చదువుతారా? ప్రతిపదార్థములు. పూర్ణిమ, పూర్ణిమ ఎనువాడు. అసూత, పొందెను. విరజం, విరజానామక పుత్రుని. విశ్వగంచ, మరియు విశ్వగుడనడి పుత్రుని. పరంతప, ఓ శత్రునాశక. దేవకుల్యాం, దేవకుల్య అనడి పుత్రికను. హరేహే, శ్రీహరి యొక్క. పాద శౌచాత్, పాదపద్మములను కడిగిన. యా, ఆమె. అభూత్, అయ్యను. సరిద్దివ, దివ్యమగు గంగాజలము. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. 13వ శ్లోకం యొక్క అనువాదం కూడా చూద్దాం. పత్ని మరీచేస్తు కళా సుషువే కర్ధమాత్మజ కశ్యపం పూర్ణిమానం చ యయౌరాపూరితం జగత్. మరీచిని వివాహమాడిన కర్దముని. మరీచిని వివాహమాడిన కర్దముని తనయుడగు. మరీచిని వివాహమాడిన కర్దముని తనయయగు కళ ఇరువురు సంతానమును పడచెను. కశ్యపుడు, పూర్ణిమ అనునవి వారి నామములు. వారి వంశస్థులు ముల్లోకములయందు వ్యాపించిరి. 14వ శ్లోకం అనువాదం. విదురా, కశ్యపుడు మరియు పూర్ణిమ అను ఇరువురు పుత్రులలో పూర్ణిమ అనువాడు విరజుడు. పూర్ణిమ అనువాడు విరజుడు, విశ్వగుడు, దేవకుల్య అనేది సంతానమును పడచెను. ఈ ముగ్గురిలో దేవకుల్య అనున్నది శ్రీహరి పాదపద్మములను కడిగిన జలమై ఉన్నది. అదే తదనంతరము ఉన్నత లోకములకు చెందిన గంగా నదిగా మారెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మను తనయుల వంశచరిత్ర మనం చూస్తూ ఉన్నాం. పూర్వ శ్లోకాల్లో మనం చూసినది ఏమిటంటే, దేవహూతి కాదు, ఈ యొక్క స్వయంభవ మనువుకు మొత్తం 5గురు సంతానం. అందులో 2 పుత్ర సంతానం. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, అలాగే దేవహూతి, ఆకూతి, ప్రసూతి అనేవారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వారి గురించి మనం చర్చిస్తాం. అయితే దేవహూతి మనం చూసాం. దేవహూతి ఆమె కర్దమునికిచ్చి వివాహం చేయబడింది. వారి నుండి 9 మంది పుత్రికలు, 1 పుత్రుడు సంభవించారు. అలాగే ఆకూతి ఆమె రుచి అనేటువంటి ఆయనకిచ్చి వివాహం చేయబడింది. వారికి యజ్ఞుడు, దక్షిణ అనేటువంటి వారు జన్మించారు.
అంటే వారు స్వయంగా లక్ష్మీనారాయణులు. ప్రసూతి ఆమె దక్షునికి ఇచ్చి వివాహం చేయబడడం జరిగింది. ఉం? ఉం. యజ్ఞుడు దక్షిణ దంపతులకు కలిగిన 12 సంతానమునకు ఇక్కడ మరి మళ్ళీ యజ్ఞుడు దక్షిణ ఎవరైతే ఉన్నారో రుచి ఆకూతికి జన్మించినటువంటి ఆ, యజ్ఞుడు దక్షిణ ఎవరైతే ఉన్నారో ఆ దంపతులకు మళ్ళీ 12 మంది సంతానం కలిగారని చెప్పారు. ఉం? ఉం. తర్వాత ఇంకేమన్నారు? స్వయంభువ మనువు తనయులకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు గొప్ప శక్తివంతులైనటువంటి రాజులయ్యారు. ఆ సమయంలో వారి పుత్రులు పౌత్రులు ముల్లోకముల యందు విస్తరించారు అని చెప్పన్నారు. స్వయంభువ మనువు తన ప్రియ పుత్రికయగు దేవహూతిని కర్దమునికి ఇచ్చాడు. దానిని గురించి నేను ఇదివరకే నీకు చెప్పాను, అదంతా నువ్వు విన్నావు. ప్రసూతి నామక పుత్రికను మనువు బ్రహ్మతనయుడైనటువంటి దక్షునకు ఇవ్వడం జరిగింది. దక్షుడు కూడా ప్రజాపతులలో ఒకడు. అతని సంతతి వారు ముల్లోకముల యందు వ్యాప్తి చెందారు. మనువుని కూడా మనం ప్రజాపతి అనొచ్చు, ప్రజాపతిని కూడా మనం ప్రజాపతి అనొచ్చు. అయితే మనువులకి ప్రజాపతులకి తేడా ఏమిటంటే మనువులు కేవలం మానవులు అనేటువంటి ప్రజలకు మాత్రమే జన్మనిచ్చారు. కానీ ఈ ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వారు 84 లక్షల రకాల జీవరాశులకి కూడా వారు జన్మనివ్వడం జరిగింది. కర్దమముని యొక్క 9 మంది కుమార్తెలను గురించి మీకు ఇదివరకే చెప్పాను. వారు 9 మంది బ్రహ్మర్షులకు పత్తునయ్యారు. ఆ 9 మంది కుమార్తెల సంతతిని గురించి వివరిస్తాను విను అని చెప్పన్నాడు. 13వ శ్లోకం ఏం చెప్పాడు? మరీచిని వివాహమాడిన కర్దముని తనయగు కళ. మరీచిని వివాహం ఆడిందట ఆవిడ కళ. వారికి 2 పుత్రులు, మళ్ళీ 2 సంతానం, పుత్రులుగా సంతానం అని చెప్పన్నారు. అయితే వాళ్ళు పుత్రులే. కశ్యపుడు, పూర్ణిమ అనేది వారి యొక్క నామాలు అని చెప్పన్నారు. వారి వంశస్థులు ముల్లోకములలోనూ వ్యాప్తి చెందారు. ఈ శ్లోకంలో ఏమన్నారు? విదురా, కశ్యపుడు మరియు పూర్ణిమ అను 2 పుత్రులలో పూర్ణిమ అనువాడు విరజుడు, విశ్వగుడు, దేవకుల్య అనే సంతానమును పొందాడు. ఈ ముగ్గురిలో దేవకుల్య అనేది శ్రీహరి పాదపద్మములను కడిగిన జలమై ఉన్నది. అదే తదనంతరం ఉన్నతలోకములకు చెందిన గంగానదిగా మారెను అని చెప్పన్నారు. కాబట్టి మనకి ఈ విశ్వంలో చూసినట్లయితే భగవద్గీతలో చెప్పబడినట్టుగా అచ్చేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అని చెప్పన్నారు. నిత్య సర్వగత, సర్వగ అంటే అంతటా కూడా ఉన్నది అని అర్థం. అంటే ఆత్మ లేనటువంటి ప్రదేశం లేదనమాట. అంటే ప్రతి చోటన కూడా జీవం ఉన్నది. అలాగే మనం ప్రకృతిలో చూసినటువంటి ప్రకృతిలో మనం చూసే ప్రతి శక్తి వెనుక కూడా ఒక వ్యక్తి ఉంటాడు. ఈ ప్రకృతి సూయతే అంటే జన్మనిస్తుంది నా యొక్క అధ్యక్షతన. అందుకే కృష్ణుడు ఏమంటాడు? అహం బీజప్రదః పితాహ అని చెప్పన్నాడు. నేనే బీజప్రదాతనైనటువంటి తండ్రిని. ఇంకా మరొక చోటనే ఏమన్నాడు? సర్వయోనిషు కౌంతేయ సంభవామి. కాబట్టి అన్ని యోనులలో అంటే 84 లక్షల రకాల యోనులలో సంతానాన్ని ఉత్పన్నం చేసేది నేనే, దానికి బీజప్రదాతనైనటువంటి తండ్రిని అని చెప్పంటున్నాడు. మరి ప్రకృతిలో మనం చూసేవి మన భాగవతంలో చూడొచ్చు. ఈ ప్రకృతిలో మనం చూసే ప్రతిదీ కూడా ఏదైతే ఉందో దాని వెనుక ఒక వ్యక్తిత్వం అనేటువంటిది ఉంటుందన్నమాట. ప్రతి శక్తికి వెనుక ఒక శక్తిమంతుడు ఉంటాడు. కాబట్టి అలాగే ప్రతి శక్తికి వెనుక ఒక జీవుడు ఉన్నాడు అనమాట ఈ ప్రకృతిలో. హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అని చెప్పన్నాడు. కాబట్టి వేరొక హేతువు లేదు. ఇక్కడ జరిగేవన్నీ కూడా ఏమిటంటే ప్రకృతి కారణం. ప్రకృతికి వెనుకాల పురుషుడు ఉన్నాడు. ప్రకృతి స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. అందుకే మనం చూస్తే మీరు ఏదైనా చెప్పండి, రాత్రి అన్నామంటే అదొక వ్యక్తి, పగలు అన్నామంటే అదొక వ్యక్తి, సంవత్సరాలు అన్నామంటే అదొక వ్యక్తులు కొంతమంది. భాగవతంలో మనం చూడొచ్చు. ప్రతిదానికి కూడా కలి అదొక వ్యక్తి, ఈర్ష్య అదొక వ్యక్తి. చూడండి, ఇలా అన్ని వెనుకాలు కూడా వ్యక్తులు ఉన్నారనమాట. అలాగే ఇక్కడ ఏమని చెప్పారంటే దేవకుల్య అనున్నది శ్రీహరి పాదపద్మములను కడిగిన జలమై ఉన్నది. మరి గంగాదేవి కూడా ఎవరు? ఆమె కూడా ఒక వ్యక్తి. ఇది మనం అర్థం చేసుకోవాలి.
మరి గంగ ఏ విధంగా ఆవిర్భవించింది? గంగ ఎవరు అసలు వాస్తవానికి? విష్ణుపాదోద్భవి అని చెప్పన్నారు. అంటే విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించేది. అది ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా గంగ ఆవిర్భవిస్తూ ఉంటుంది. కానీ ఏ విధంగా ఆవిర్భవించినప్పటికీ ఆమె విష్ణువు యొక్క పాదపద్మాలకు సంబంధం కలిగినదే అయి ఉంటుందన్నమాట. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బ్రహ్మ యొక్క రోజులో మరి వామనావతారం వచ్చినప్పుడు ఆయనని ఉరుక్రముడు అని చెప్పన్నారు. ఉరుక్రముడు అంటే ఏమిటి అర్థం? క్రమ అంటే ఏమిటి? ముందుకు సాగడం అని. ఉరుక్రమ అంటే వేగంగా ముందుకు సాగేవాడు ఉరుక్రముడు. అలాగే వామనుని త్రివిక్రమ అని కూడా అన్నారు. త్రివిక్రమ అని ఎందుకన్నారు? ముల్లోకములను కూడా తన పాదములతో ఆక్రమించినటువంటి వాడు త్రివిక్రముడు. ఆయన ఎప్పుడైతే ఊర్ధ్వలోకాలను ఆక్రమించడం కోసం తన యొక్క పాదమును విస్తరించాడో ఆ సమయంలో ఆయన కాలి బొటనవేలు రాపిడి చేత ఏమవుతుంది? ఈ బ్రహ్మాండానికి చిల్లు పడుతుందన్నమాట. చిల్లు పడినప్పుడు మరి ఈ బ్రహ్మాండం బయట ఏముంది? కారణావతక జలం ఉంది, విరజానది ఉంది. మనం చూడండి, ఎప్పుడైనా మనం కొబ్బరి బొండానికి చిల్లు పెట్టినామంటే వెంటనే ఏమవుతుంది? కత్తి పెట్టి కొబ్బరి బొండానికి చిల్లు పెడితే వెంటనే బుస్మని నీళ్ళు బయటకు వస్తాయి చూడండి. ఆ విధంగా ఎప్పుడైతే వామనుని యొక్క కాలి నఖము చేత ఈ బ్రహ్మాండానికి చిల్లు ఏర్పడిందో అదేవిధంగా బుస్మని వెంటనే పైనుంచి నీళ్లు ఏం చేశాయి? ఆయన యొక్క పాదమును ప్రక్షాళన చేస్తూ వచ్చాయి. అంటే భగవంతుడికి పాదాలని ప్రక్షాళన చేయడం అనేది ఉంటుందా? భగవంతుడి పాదాలకి ఏమైనా ధూళి ఉంటుందా ప్రక్షాళన చేయడానికి? ప్రక్షాళన చేయడం అంటే కడగడం అని అర్థం, అంతే కదా. మరి భగవంతుని పాదాలకి మలినం ఉంటుందా? అసలు భగవంతునికి దేహం సచ్చిదానంద విగ్రహం అయితే భగవంతునికి దేహానికి మలం ఎలా ఉంటుంది? అసలు ఉండే అవకాశం లేదు. మరి భగవంతునికి పాద ప్రక్షాళన ఎందుకు చేయాలి అంటే మన జీవితాలని ప్రక్షాళన చేయడం కోసం భగవంతుడి పాదాలను ప్రక్షాళన చేయాలి. అది మనకి తేడా అనమాట. మనం కాళ్ళు కడగడానికి భగవంతుడి కాళ్ళు కడగడానికి చాలా తేడా ఉంది. మనం కాళ్ళు ఎందుకు కడుక్కుంటాం? ఎందుకంటే మనల్ని శుచిగా ఉంచడం కోసం. కానీ భగవంతుడి పాదాలను ఎందుకు కడుగుతామంటే అది కూడా మనల్ని శుచిగా ఉంచుకోవడం కోసం. ఎప్పుడైతే భగవంతుని యొక్క దేహస్పర్శ కలుగుతుందో దేనికైనా సరే అది అంటనే ఏమైపోతుంది? దివ్యమైనది అయిపోతుంది. మనం చూసాం కదా, గజేంద్రవరదుడు ఎవరు? విష్ణువు. గజేంద్రుణ్ణి ఉద్ధరించడం కోసం ఆయన ఎప్పుడైతే గరుడిపై ఆసీనుడై వచ్చినప్పుడు వెంటనే ఆయన రావడాన్ని చూసి గజేంద్రుడు ఆ కొలనులో ఉన్నటువంటి ఒక పద్మాన్ని తన తొండంతో పట్టుకుని ఆకాశంలోకి స్వామికి సమర్పిస్తే స్వామి దానిని స్వీకరించి ఏం చేస్తాడు? ఆ తొండాన్ని పట్టుకొని తన చేతితో బయటికి లాగుతాడు. బయటికి లాగినప్పుడు ఈ గజేంద్రునితో పాటు ఆయన కాలుని ఖర్చుకుని ఉన్నటువంటి మకరము కూడా బయటకు వస్తుందన్నమాట. మరి ఆ విధంగా భగవంతుని యొక్క కరస్పర్శ కలగడం చేత గజేంద్రునికి సారూప్యముక్తి లభించింది. చూడండి, ఆయన కూడా చతుర్భుజ విష్ణు రూపాన్ని పొందడం జరిగిందనమాట. కాబట్టి అది భగవంతుని యొక్క కరస్పర్శ ఆ విధమైనటువంటిది. అలాగే ఎప్పుడైతే ధ్రువుడు మరి ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన తన హృదయంలో నారదుడు చెప్పినట్టుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క రూపం ఎలా ఉంటుందని నారదుడు వివరించాడు. మరి ఆ విధంగా అతడు ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉంటే ఉన్నట్లుండి ఏమైంది? ఆయన ధ్యానిస్తున్నటువంటి రూపం మాయమైపోయింది. వెంటనే అతని యొక్క ధ్యానానికి అంతరాయం కలిగి వెంటనే కళ్ళు తెరిచి చూడగానే ఏదైతే రూపాన్ని ధ్యానిస్తున్నాడో అదే రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. కానీ ఆయన చూడగానే ఆయనకి ఏమైనా ప్రార్థించాలో తెలియలే, ఉద్విగ్నతకు గురయ్యాడు అనమాట. ఇప్పుడు వెంటనే స్వామి ఏం చేశాడు? తన చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని ధ్రువుని యొక్క శిరస్సుపై ఆనించాడు అనమాట. చూడండి, వెంటనే ధ్రువుడు చక్కటి ప్రార్థనలు చేయగలిగాడు. కాబట్టి భగవత్ సంబంధమైనవన్నీ కూడా మనల్ని పవిత్రం చేస్తాయి. అదేవిధంగా గంగ తాను పవిత్రమై మనల్ని పవిత్రం చేస్తూ ఉంది. మనల్ని మాత్రమే కాదు, ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తూ ఉంది. ఆ విధంగా ఆమె అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళి కిందకి ప్రవహిస్తూ ఉంది. వాస్తవంగా ఆమెను కిందకి తీసుకొచ్చిన ప్రయత్నం ఎవరు చేశారు? భగీరథుడు ప్రయత్నం చేశాడు. మరి సగరుల యొక్క వృత్తాంతం మనకి భాగవతంలోనూ అలాగే రామాయణంలోనూ
మహాభారతంలోనూ కూడా ఈ వృత్తాంతం చెప్పబడింది. ఆ? మరి సగరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? ఉం? సగరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? గరము అంటే, గరళము అంటే విషము అని అర్థం. విషముతో పాటుగా పుట్టాడు కాబట్టి సగరుడు అన్నారు ఆయన. ఆ? మరి ఆ, ఆ సగరునికి ఇద్దరు పుత్రులు ఉండేవారు. అందులో ఒకటి పేరు అసమంజసుడు. చూడండి, మనం చెప్తాం ఇది చాలా అసమంజసంగా ఉందంటాం. ఆ అసమంజసుడు అనేవాడు ఏం చేసేవాడు? పిల్లల్ని నీటిలో ఆడుకుంటూ ఆటకు వచ్చిన వాళ్ళందరూ అందులో ముంచి చంపేస్తుండేవాడు. ఆటగా పిల్లవాళ్ళందరినీ కూడా ఏం చేసేవాడు? ఆడితో పాటు వచ్చిన వాళ్ళందరినీ నీళ్ళలో పడేసి చంపేస్తుండేవాడు. ఆ? కానీ ఎప్పుడైతే తండ్రి మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆరోపణ చేశారు అతని తండ్రి వద్దకు వెళ్ళి, ఏమిటంటే నీ పుత్రుడు ఈ విధంగా అందరినీ చంపేస్తున్నాడని చెప్పి. అసమంజసంగా ఉంది ఇతని యొక్క ప్రవర్తన. వెంటనే తండ్రి నిషేధించాడు, నువ్వు అవతలకు పోరా నువ్వు రాజ్యం నుండి అని చెప్పి. కానీ వెంటనే అసమంజసుడు తన యొక్క యోగశక్తిని ప్రకటించి చనిపోయిన వాళ్ళందరినీ కూడా బతికించి చూపిస్తాడనమాట. తండ్రి ఆశ్చర్యపోతాడు, అరే ఏమిటి వీడు అని చెప్పి. కానీ వెంటనే అసమంజసుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నాకు ఇదేం ఆసక్తి లేదు, నేను వెళ్ళిపోతున్నానని. ఆ విధంగా అరణ్యాలకు వెళ్ళిపోయి అతను గొప్ప యోగి అయి భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. అతడికి మరొక పుత్రుడు ఉంటాడు. ఇక మొత్తానికి ఆ సగరుడు ఒక చోటన యజ్ఞం చేస్తూ ఉంటాడు. యజ్ఞం చేసినప్పుడు అతనికి ఇంకా చాలామంది పుత్రులు ఉంటారు. మరి యజ్ఞం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ యజ్ఞాశ్వం దొంగలించబడుతుంది. యజ్ఞాశ్వాన్ని ఎవరు దొంగలిస్తారు? కపిలుడు దొంగలిస్తాడా? ఆయనకి దొంగతనం చేయాల్సిన అవసరం, ఇంద్రుడు దొంగలిస్తాడు. ఇంద్రుడు దొంగలిస్తే వెంటనే ఎక్కడుందో వెతకండ్రా అని చెప్పి పుత్రులందరినీ పంపిస్తాడు ఆయన. పంపితే వాళ్ళు ఏం చేస్తారు? అంతటా వెతుకుతారు, ఎక్కడ కనిపించదు, భూమిలో ఉందేమో అని చెప్పి భూమిని తవ్వుకుంటూ పోతారు. వాళ్ళు ఆ విధంగా తవ్వడం చేత ఈ సగరుని యొక్క పుత్రులు వారిని సగరులు అని చెప్పి అన్నారు. వారు తవ్వినటువంటి ప్రాంతాలే సాగరముగా మారింది అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏవైతే సముద్రాలుగా చూస్తున్నామో అది ఎలా ఏర్పడింది? సాగరము అనే పేరు ఎందుకు వచ్చిందంటే దానికి సగరుని యొక్క పుత్రుల చేత తవ్వబడింది కాబట్టి. ఆ విధంగా వాళ్ళు తవ్వుకుంటూ లోపలికి వెళితే ఒక చోటన గుర్రం కనిపిస్తుంది, గడ్డి మేస్తూ ఉంటుంది. అక్కడ పక్కనే ఒక ఋషి ధ్యానమగ్నుడై ఉంటాడు. మరి ఆ ఋషిని చూసి వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? అదిగో వీడే ఈ గుర్రాన్ని బంధించిన వాడు, చంపండ్రా, నరకండ్రా, కోసేయండ్రా అని చెప్పి వెళ్ళి మీదకి వెళ్దామని చూస్తారనమాట. మీదకి వెళ్దామని చూసేటప్పటికి వాస్తవానికి ఏమవుతుంది అప్పుడు? చెప్పు, గట్టిగా చెప్పు. ఏమి ఎలా భస్మం అయిపోతారు వాళ్ళు? లేదు, తప్పు. కపిలుడు వాళ్ళని ఏం చేయడు, ఆయన ఊరికే కన్నులు తెరిచి చూస్తాడంతే. జరిగింది ఏమిటంటే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని పట్ల, ఒక మహానుభావుడి పట్ల అపరాధం చేస్తారో వెంటనే వారి శరీరాల్లో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అన్నమాట. వారి శరీరాల్లో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అంటే మన శరీరాల్లో పంచభూతాలు ఉన్నాయి, అగ్ని కూడా ఉంది కదా. వాళ్ళు చేసినటువంటి అపరాధం కారణం చేత వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి అగ్ని ఉష్ణోగ్రత పెరిగిపోయి శరీరాలు భస్మం అయిపోతాయి అన్నమాట. అది అక్కడ చెప్పబడింది. అంతేగాని కపిలుడు కళ్ళు చేసి భస్మం చేశాడని చెప్పలేక, జాగ్రత్తగా చదవాలంటే అర్థమవుతుంది కదా. కాబట్టి యోగశక్తి ఇప్పుడు చూడండి, మనకి 103 జ్వరం వస్తుంది, ఒళ్ళంతా ఎలా ఉంటుంది? కాలిపోతుంటుందా లేదా? అదే ఉష్ణోగ్రత ఇంకా పెరిగితే, అలా ఇంకా అలాగే పెరిగిపోయింది అనుకోండి, మన శరీరం కాలిపోతుంది. యోగులు కూడా అదే చేస్తారు. వాళ్ళు యోగశక్తి చేత ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరే వాళ్ళు కోరుకున్న లోకానికి వెళ్ళాలనుకుంటారో వెళ్ళిపోతూ ఈ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేస్తారనమాట యోగశక్తి ద్వారా. అంటే జ్వరాన్ని పెంచేస్తారు. పెంచినప్పుడు అదే వేడి ఎక్కువైపోయి ఏమవుతుంది? వారి శరీరాల నుండే పుట్టి ఆ వేడి శరీరాన్ని భస్మం చేస్తుంది. ఇలా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉదాహరణ చెప్పండి. సతీదేవి, ఇంకా ధృతరాష్ట్రుడు. మనం చూస్తే ధృతరాష్ట్రుడు అలాగే యోగ సాధన చేసి తన శరీరాన్ని భస్మం చేసేసుకుంటాడు. ఆ విధంగా కూడా అందరూ కూడా కాలి బూడిదైపోతారు. అక్కడ కపిలుని యొక్క ప్రమేయం లేదు అక్కడ. మరి తరువాత వాళ్ళు వెంటనే రెండో పుత్రుడు ఎవరైతే ఉన్నాడు, మరొక పుత్రుడు, అతను వెళ్ళి వెతకడానికి వెళ్తాడు. వెతకడానికి వెళితే అక్కడ అశ్వం లభిస్తుంది. మరి అలా అశ్వాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత యజ్ఞం పూర్తవుతుంది. కానీ ఆ చనిపోయినటువంటి పుత్రుల యొక్క
వారికి విముక్తి కలగడం కోసం ఏం చేయాలి అంటే బ్రాహ్మణులు ఏం చేస్తారు ఈ యొక్క ఆ, బ్రాహ్మణుడు కాదు కపిల భగవానుడి దగ్గరికి వెళతాడు ఇతను వెతుక్కుంటూ వెళితే మొత్తానికి ఆ కపిలుడు భగవంతుడు ఉంటాడు అక్కడ పక్కన గుర్రం వేస్తూ ఉంటుంది అప్పుడు వెళ్ళి ఇతను వినయపూర్వకంగా కపిలుడిని ప్రణామం చేసి ఆ, అతన్ని ప్రార్థించి అడిగితే అప్పుడు కపిలుడు చెప్తాడు ఇలా ఇలా జరిగింది వాళ్ళు భస్మం అయిపోయారు మరి వీళ్ళందరికీ విముక్తి కలగాలంటే ఏం చేయాలి నువ్వు ఆ, గంగను తీసుకురా గంగను తీసుకొచ్చి నీ యొక్క వీరి యొక్క భస్మం ఏదైతే ఉందో దాని మించి నువ్వు ప్రవహించేలా చేసావంటే వాళ్ళందరికీ ముక్తి కలుగుతుంది తీవ్రమైన తపస్సు చేస్తాడు ఆయన వల్ల అవలా ఉం? ఆ తర్వాత ఎవరు వస్తాడు దిలీపుడు వస్తాడు దిలీపుడు కూడా తీవ్రమైన తపస్సు చేస్తాడు ఆయన వల్ల అవ్వదు తర్వాత భగీరథుడు వస్తాడు మొత్తానికి భగీరథుడు చేసిన ప్రయత్నం వల్ల అంటే ఒక తరంలోనే అవ్వకపోవచ్చు అనమాట ప్రయత్నం కానీ కొన్ని తరాల పాటు పట్టొచ్చు భగీరథ ప్రయత్నం ఉన్నారంటే భగీరథుడు ఎప్పుడైతే మొత్తానికి తీవ్రమైన తపస్సు చేస్తాడో అప్పుడు గంగ ఒప్పుకుంటుంది రావడానికి ఒప్పుకుంటుంది కానీ ఆమె ఏముంటుంది నాయన నా యొక్క వేగాన్ని తట్టుకునేవాడు ఎవడు అసలు ఆ? ఎందుకంటే నేను వేగంగా ఒకవేళ నీరుగా భూమి మీద పడ్డానంటే భూమి తట్టుకోలేదు కాబట్టి మధ్యలో ఎవరన్నా దీన్ని కట్టడి చేయాలి అంటే అప్పుడు శివుణ్ణి వేడుకుంటే అప్పుడు శివుడు తన యొక్క జటాచూటంలో గంగను బంధించి కేవలం ఊరికే కొద్దిగా బయటకు వదులుతాడనమాట చూడండి ఆ వదిలినది ఏదైతే ఉందో అదే ముల్లోకాలను కూడా పావనం చేస్తుంది ఉం? మరి శివుడు దాన్ని ఎందుకని తన జటాచూటంలో ధరిస్తాడో ఎందుకంటే అది విష్ణు పాదములను ఆ, ఆ, తడిపినటువంటి నీరు కాబట్టి ఆ? అందుచేత ఆ విధంగా మరి గంగ ఆ విధంగా భూమి మీదకి వస్తుంది మరి భూమి మీదకి వచ్చాక కూడా మనం చూస్తే ఈ భూలోకంలో కూడా గంగ ఒక్కొక్క ఆ, ఏమంటారు ఒక్కొక్క ద్వీపంలో ఒక్కొక్క పేరు ఉంది గంగకి ఎందుకంటే మనకి సప్త ద్వీపాలు ఉన్నాయి కదా సప్త ద్వీపాల్లోనూ కూడా గంగ ప్రవహిస్తుంది కానీ 7 రకాల పేర్లు ఉన్నాయి మళ్ళీ ఈ జంబూ ద్వీపంలోకి ఎప్పుడైతే వస్తుందో జంబూ ద్వీపంలో భరతవర్షంలో ఆమె ప్రవహిస్తుంది చూడండి అందుకే భరతవర్షం అంతా మరి పవిత్రమైనది ఎందుకంటే గంగ ప్రవహించేటువంటి దేశం కాబట్టి జిస్ దేశమే గంగా బహతీ హై అని చెప్పి గొప్పగా చెప్తుంటారు ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశం నాది అని చెప్పి పాటలు పాడుతుంటారు ఉం? మరి ఈ గంగ భారతదేశ ఉపఖండం అంతా కూడా పవిత్రం చేసింది మరి ఇదే గంగ మనకి హిమాలయాలలో మనం చూస్తే హిమాలయాల నుండి ఆమె ఉద్భవిస్తుంది ఆ వచ్చినటువంటి గంగ కూడా మళ్ళీ ఆమె ఈ భారత ఉపఖండంలోనే అనేక రకాల పేర్లు ఆమె మళ్ళీ అనేక రకాల ఆ, ఏమవుతుంది పాయలుగా విడిపోతుంది మళ్ళీ ఆ? ఆ విధంగా పాయలుగా విడిపోయినప్పుడు ఆమెకి రకరకాల పేర్లు వచ్చాయి ఆ? ఏమిటా పేర్లు ఆమె యమునగా విస్తరించింది మళ్ళీ యమున ఎవరు గంగ గంగ యమునిగా విస్తరించింది మళ్ళీ మళ్ళీ ఈ గంగ మళ్ళీ ప్రవహించేటప్పుడు ఆ, జహ్ను మహర్షి ఏం చేస్తాడు ఆమెను 7 చీలికలుగా చేస్తాడనమాట అందుకే ఆమెను జాహ్నవి అని చెప్పి అన్నారు ఆమెకి మళ్ళీ అలకనంద అని చెప్పి అలాగే అనేక రకాల పేర్లు ఉం? మళ్ళీ ఈమె ఎప్పుడైతే ఈ ఈ వంగ ప్రాంతంలోకి వెళుతుందో అక్కడ పద్మ అనేటువంటి పేరు ఆ? అలాగే ఈ బ్రహ్మదేశంలో చూస్తే ఐరావతి అనేటువంటి నదిగా ఉంది ఇప్పటికీ కూడా ఇరావడి అని చెప్పి అంటారు ఇరావడి అని అంటారు కానీ ఐరావతి అనేటువంటి నది అనమాట ఇలాగే నదులకు అనేక రకాలైనటువంటి పేర్లు వస్తుంటాయి అనమాట చీలికలుగా వెళ్తుంటాయి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ చూస్తే మనకి సింధు నది ఆ పక్క వెళుతుంది సరస్వతి ఆ? ఇంకా మనం చూస్తే మళ్ళీ అవి వెళ్ళి పంజాబ్లో మళ్ళీ మనం చూస్తే 5 భాగాలుగా పెడుతుంది అందుకే పంచ ఆపము అని చెప్పన్నారు పంచ అంటే 5 ఆపము అంటే నీరు అని అందుకే దాని పంజాబ్ అనే పేరు వచ్చిందనమాట ఎందుకంటే 5 నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి అందులో ఆ? వ్యాస రవి ఇట్లా అనేక రకాల పేర్లు ఉన్నాయి వాటికి నదులకి ఈ విధంగా 5 నదులుగా ప్రవహించి మొత్తానికి ఆ విధంగా గంగా ఏం చేస్తుందంటే ఈ గంగాసాగరం వద్ద అక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట చూడండి ఆ గంగాసాగరం వద్దే కపిల ముని యొక్క ఆశ్రమం కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా చాలామంది గంగాసాగరం వెళుతూ ఉంటారు కాబట్టి నదులు ఈ విధంగా మనం చూస్తే మనకి దక్షిణాన గోదావరిని దక్షిణ గంగా అని చెప్పి అంటారు ఉం? మరి గోదావరి కూడా అనేక రకాల పేర్లు ఉన్నాయి 3 పాయలు ఉన్నాయి మనం చూస్తే ఈ గోదావరి ఏం చేస్తుంది ఈ రాజమహేంద్రం వరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ 3 పాయలుగా విడిపోతుంది ఒక పాయ వచ్చి ఇక్కడ అంతర్వేది దగ్గర కలుస్తుంది దాన్ని
ఏమంటారు దాన్ని? వశిష్ఠ గోదావరి అని చెప్పి అంటారు. ఎందుకంటే వశిష్ఠుడు తెచ్చుకున్నాడనమాట. అప్పట్లో ఎలాగైతే ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక కొత్తగా ఒక ఊరు గాని, లేకపోతే ఒక పట్టణం గాని ఏర్పడిందంటే ఆహ్, నీటి సరఫరా కావాలి. పైప్ లైన్‌లో లేకపోతే కాలువలో తవ్వుకుంటారు. హ్మ్. మనకు కూడా చూడండి ఇప్పుడు ఏం చేశారు, నదుల అనుసంధానం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టి గోదావరిని తీసుకెళ్ళి కృష్ణాలో కలిపారనమాట. ఎందుకంటే కృష్ణాలో ఎక్కువగా నీళ్లుండవు. కానీ గోదావరి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నీళ్ళు ఎక్కువ బాగా. ఎక్కువ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయని వాళ్ళ భావన. అంటే వాస్తవానికి ఆ విధంగా ఆనకట్టలు కట్టడం అనేది పాపంగా చెప్పబడింది శాస్త్రాల్లో. నదిని స్వతంత్రంగా ప్రవహించనివ్వాలనమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ పోలవరం దగ్గర ఆనకట్ట కట్టి గోదావరి నుంచి నీళ్లు తీసుకెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర ఆహ్, కృష్ణా నదిలో కలుపుతారు. సంగమం అని చెప్పి అక్కడ మళ్ళీ ఏదో కొత్తగా గుళ్ళు కట్టారు కొన్ని. ఇవన్నీ మానవ నిర్మితమైనటువంటి విషయాలు ఇవన్నీ. కానీ ఆ రోజుల్లో మనం చూస్తే మహర్షులు ఏం చేసేవారంటే ఇప్పట్లో మనం పైప్ లైన్‌లు లేకపోతే కాలువలు తవ్వినట్టుగా వాళ్ళు ఏకంగా నదినే పాయలుగా విడిపోయేలా చేసేవారు. ఆ విధంగా వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే అంటే ఏకముగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిని ఆయన వేడుకొని ఏదో తపస్సు చేసి మొత్తానికి ప్రార్థన చేసో, బెదిరించో మొత్తానికి ఒక పాయ తెచ్చుకున్నాడనమాట. ఆయన ఆయన ఆశ్రమం గుండా వెళ్ళాలని చెప్పి. అప్పట్లో ఉన్న వాళ్ళ శక్తి అలాంటిదనమాట. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నదిని ఏదో రకంగా తెచ్చుకునేవారు. ఆ విధంగా వశిష్ఠ మహర్షి తపస్సు చేసి తెచ్చుకున్నటువంటి గోదావరి పాయని వశిష్ఠ గోదావరి అని చెప్పుంటారు. అలాగే మరొక పక్కన గౌతమి ఋషి ఆయన చేశాడనమాట. దాన్ని గౌతమి గోదావరి అంటారు. రాజమండ్రి నుంచి వెళ్ళేదాన్ని. ఆ! మరొకటుంది ఇంకా పైకి వెళితే వైనతేయి అని చెప్పి అంటారు. 3 భాగాలుగా వెళ్ళి అది మళ్ళీ ఓడల రేవు దగ్గర ఎక్కడో కలుస్తుందది వెళ్ళి. ఇలా 3 భాగాలు 3 చోట్ల కలుస్తాయన్నమాట. కాబట్టి అందుకే భారతదేశం చాలా పవిత్రమైనటువంటి నదులు ఉన్నాయి. ఎక్కువ శాతం నదులు అవి తూర్పు వైపుకి ప్రవహిస్తాయి. కొన్ని నదులు మాత్రం అవి పశ్చిమానికి ప్రవహిస్తున్నాయి. పశ్చిమానికి ప్రవహించే నది ఏమిటి చెప్పండి? ఉదాహరణ నదులు. నర్మదా పశ్చిమానికి ప్రవహిస్తుంది. అలాగే సింధు నది పశ్చిమానికి ప్రవహిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే అందుకే స్నానం చేసినప్పుడు కూడా మనం ఒక మంత్రాన్ని జపిస్తాం. ఏమిటవి? గంగేచ యమునేచ గోదావరి సింధు సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పంటాం. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ గంగా నదికి దేవకుల్య అనేటువంటి దేవకుల్య అధిష్టాన దేవతట. చూడండి, గంగా అని చెప్పి మనం అంటాం. కానీ దేవకుల్య ఆమెకు అధిష్టాన దేవతని ఇక్కడ చెప్పవచ్చు. ఈ నది స్వర్గలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చినది. శ్రీహరి పాదపద్మములను కడిగిన కారణమున అది పరమ పవిత్రమైనదిగా భావించబడును. మరి కైలాసంలో కూడా ఒక పేరుంది. కైలాసంలో ఉన్నటువంటి గంగకి ఏమిటి పేరు గుర్తుంది ఎవరికైనా? అలకనంద, అదేనా? ఏదో ఉంది మొత్తానికి. అంటే ఎక్కడైతే వీళ్ళు నలకూబరుడు మణిగ్రీవుడు జలకలాడుతుంటారు, దానికి ఒక పేరుంది, కైలాసం దగ్గర అనమాట. ఎందుకంటే కైలాసం దగ్గర యక్షులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మరి వాళ్ళంతా శివారాధకులు అనమాట. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా గంగ అందరినీ కూడా పవిత్రం చేస్తుంది. మరి ఈ విధంగా ఈ క్రమంలో గంగ అందరినీ పవిత్రం చేసుకుంటూ వెళుతుంది. మరి జనులందరూ కూడా వెళ్ళి ఏం చేస్తారు? ఈ నదులలో స్నానం చేసి వాళ్ళ పాపాలన్నీ అందులో కడిగేసుకుంటుంటారు. మరి గంగ పవిత్రం చేస్తుంది. మనం చెప్తాం గంగలో ఒకసారి స్నానం చేస్తే మొత్తం పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయని. అది నిజమా కాదా? నిజమే. కానీ ఇప్పుడు దాని ఫలితాన్ని మనం పొందవచ్చు. మళ్ళీ పాపం చేయకుండా ఉండాలన్నమాట. అలాగే ఆ చైతన్యం అనేది చాలా ముఖ్యం. లేకపోతే గంగలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. గంగలో మొసళ్ళు ఉన్నాయి, గంగలో సర్పాలు ఉంటాయి, గంగలో చేపలు ఉంటాయి, పీతలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి. అవన్నీ కూడా గంగలోనే ఉన్నాయి. కానీ అవి ఆ లాభాన్ని పొందుతున్నాయా? లేదు. అందుకే ఇది కృష్ణ చైతన్య ఉద్యమం అని చెప్పన్నారు. ఇది చైతన్యానికి సంబంధించినటువంటి విషయం అనమాట. సరైనటువంటి చైతన్యాన్ని మనం కలిగి ఉండాలి. చైతన్యంతో చేయకపోతే అంటే
ఆ ప్రక్రియ దేనికోసమైతే ఇవ్వబడిందో ఆ చైతన్యంతో చేయకపోతే మనం ఆ ఫలితాన్ని పొందాం. వేరే ఏమంటారు మన సెకండరీ అంటే ఆహ్, నిమ్నమైనటువంటి ఫలితాలను మనం పొందుతాం. ప్రతీది కూడా అంతే. హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేస్తున్నాం. అది ఒక విధమైనటువంటి చైతన్యంతో చేస్తే ఒక విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంటుంది మనకి. అర్థమవుతుంది కదా! కాబట్టి గంగలో మనం స్నానం చేస్తున్నాం కానీ ఏ చైతన్యంతో మనం చేయాలి అంటే ఇది విష్ణు పాదోద్భవి. కాబట్టి మన యొక్క పాపాలను ప్రక్షాళన చేస్తుంది. కానీ ఈ విధంగా ఈ నదులన్నీ కూడా ఈ ధామాలన్నీ కూడా ఏమైపోతాయంటే పూర్తిగా పాపాలతో నిండిపోతాయట. మరి అవి తమ యొక్క పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఎలా కుదురుతుందది? హ్మ్. తీర్థీకుర్వంతి ఇక్కడ చెప్పారు. ఏమన్నారంటే ఆ విధంగా ధామాలు, నదులు ఇవన్నీ కూడా జనుల యొక్క వాటిని సందర్శించినటువంటి వాటిలో స్నానం చేసినటువంటి జనుల యొక్క పాపాలతో అవి పూర్తిగా నిండిపోయినా కూడా అలాంటి వాటిని కూడా పవిత్రం చేయగలరు ఎవరంటే తమ యొక్క హృదయాలలో ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుని మోస్తూ ఉన్నటువంటి వాళ్ళు. అదేంటి మరి మనం అందరం కూడా హృదయంలో శ్రీకృష్ణ భగవానుని పరమాత్మగా కలిగి ఉన్నాం కదా, మరి దీనికి దానికి ఏమిటి తేడా? పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్నాడు, సందేహమే లేదు. కానీ విశుద్ధ భక్తులు భగవంతుణ్ణి తమ యొక్క హృదయంలో బందీ చేసుకుని ఉంటారనమాట. చూడండి, అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క తీర్థాలను లేదా ఆ యొక్క నదులలో స్నానం చేస్తారో ఆ నదులు ఆ తీర్థాలు కూడా ప్రక్షాళనం అయిపోతుంటాయి. చూడండి, అంత విశేషమైనటువంటిదిగా ఇక్కడ చెప్పబడింది అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. నీరు ఎప్పుడు ఉంటుంది మనకి, పంచభూతాల్లో నీరు ఎప్పుడు ఉంటుంది కదా. గంగ కాకుండా ఇతర నదులన్నీ ఉన్నాయి, వేరే నదులు ఉన్నాయి కదా. ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।